హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కనకంబరాలు పూలు అనేవి చాలా విరబూసాయి. చాలా పూలు పూసాయి. పూలు పూయకముందు నేను తీసుకున్నటువంటి పిక్స్ ఎంత బాగున్నాయో చూడండి. సో ఈ పూలన్నీ కూడా 3 days నుంచి కోయలేదండి. 3 నెంబర్స్ కలిసి కోసాము. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. నా స్టైల్లో అల్లడం అయితే మీకు చూపించేస్తాను. సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, న్యూగా నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ అండ్ కామెంట్స్ అనేవి మరి కొంతమంది ఈ విషయాన్ని తెలుసుకోవడానికి, వీటిని ఫాలో అవ్వడానికి యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో యూట్యూబ్ అనేది ఇస్తుంది. సో నేను అల్లడం అనేది ఇక్కడ చూడండి, ఆ థ్రెడ్ తీసుకొని వేరే దానికి సపోర్టివ్గా కట్టుకున్నాను. సో అందులో ఫ్లవర్స్ అనేవి ఒకేసారి నేను 10 or 15 ఫ్లవర్స్ తీసుకుంటానండి. కనకంబరాలు తీసేసుకొని ఆ థ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇంకో థ్రెడ్ని ముడిగా వేసేసి కట్టేస్తాను. నేను చేసేటట్టు మీరు పూలు కానీ అల్లితే అసలు పూల గుత్తు ఉంటుంది చూడండి. పూల మాలల కన్నా కూడా చాలా చాలా అందంగా వస్తాయి. నేను అల్లినట్టు కానీ నా స్టైల్లో మీరు యూజ్ చేస్తే పూలు అల్లడం కానీ అరమూర పెట్టుకున్నా కూడా చాలా లుక్ ఇస్తుంది, చాలా అందంగా ఉంటుంది. మీరు ఎలా అల్లారనేది కూడా ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు. చూసారా ఎంత బాగుందో పూలు అల్లడం కూడా. అండ్ ఆంటీ మా సిస్టర్ అనే వాళ్ళు మాత్రం పూలు నార్మల్గా అల్లుతున్నారు. అయితే పూలు ఎక్కువ అవసరం అవుతుంది. నేను అరమూర అల్లితే అవి నార్మల్గా కానీ అల్లితే ఒక 2 మూరలు వస్తాయి. కానీ ఇవి చిక్కగా అల్లడం కాబట్టి ఎక్కువ పూలు అనేవి పడతాయి. అలాగే సాగ తీయడానికి కుదరదు, సాగిపోవు కూడా. నార్మల్గా అల్లిన పూలు మనం ఒక మూర పెట్టుకుంటే అవి సాయంత్రానికి ఒక 4 మూరలుగా సాగిపోతాయి. అలా ఉంటే నాకు నచ్చదు. చిక్కగా ఉంటే లుక్ బాగుంటుంది. 3-4 days కూడా ఈ కనకాంబరాలు పెట్టుకున్నా కూడా వాడిపోవు, అంత నీట్గా ఉంటుంది నేను కడితే. మీరు కూడా యూజ్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అదే ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది. చూడండి వాళ్ళు అల్లనివి 4 మూరలు వచ్చాయి, నేను అల్లినవి 1 మూరే వచ్చింది. అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. బాగా బొద్దుగా వస్తుంది అల్లిండం కూడా. పూలమాలల కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి మనం అల్లింది. సో నా స్టైల్ని ఫాలో అవ్వండి. పూలు కోయడానికి 4 నెంబర్స్ అవసరమైంది, అల్లడానికి 4 నెంబర్స్. నేను మా సిస్టర్ అండ్ ఆంటీ అవ్వు ఉంది అక్కడ, అందరం కలిసి అల్లితే కానీ అవి కంప్లీట్ అవ్వలేదు. చూడ్డానికి ఎంత బాగుందో. ఇంట్లో ఇలాంటి ఫ్లవర్స్ వేసుకుంటే అసలు కలర్ఫుల్గా ఉంటుంది వేసుకోవడానికి. సో పూలన్నీ అల్లాం కదా, ఒక స్టైల్ చేస్తే బాగుంటుందని నేను ఈ స్టైల్ని యూజ్ చేస్తున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. చాలా పూలు అయితే వచ్చాయి. మధ్యలో మల్లెపూలు ఉంటే అవి కూడా అల్లాము. మల్లె చెట్టు కూడా ఉంది. ఈ సీజన్ కాబట్టి మల్లెపూలు కూడా బాగా పూసాయి. వీటిని స్టైల్ చేయడానికి ఆ దారపుండు కూడా పక్కన ఉంటే బాగుంటుందని పెట్టాము. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమైతే ఇంట్లో మీరు ఇలాగే వేసుకోవచ్చు చెట్లు. ఇవి నేను అల్లినవి. చిక్కగా ఎలా వచ్చాయో చూడండి. అసలు దారం ఎక్కడ పెట్టి అల్లామనేది కనిపించట్లేదు. ఇలా అల్లుకుంటే మీకు చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఇవి నార్మల్గా అల్లారు, నేను అల్లినవి చాలా బాగా కనిపించాయి. ఇవి సాగిపోతాయి నార్మల్గా అల్లితే. నేను అల్లినట్లుగా అల్లితే మాత్రం నా స్టైల్లో మీకు ఎక్కడ సాగవు. పూల గుత్తిలాగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా నీట్గా. లాస్ట్ నా నేమ్ వస్తుంది చూడండి, ఇట్స్ మై నేమ్.